అప్సరస రూపంలో ఉన్నటువంటి అద్రిక అనే చేప ఆ చేపలు పట్టే వాళ్ళ చేతికి చిక్కింది. చేప చాలా బరువుగా ఉందని చెప్పి ఆ చేపని కోసేశారు. ఇంకేముంది, అందరూ ఆశ్చర్యపోయారు. లోపల చూస్తే 2 మానవ శరీరాలు, ఒకటి మగది, రెండవది ఆడది. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇరువురిని తీసుకెళ్లి దాశారాజుకి అప్పచెప్పారు. దాశారాజు చేపకు పుట్టినటువంటి మగపిల్లాన్ని తీసుకెళ్లి మత్స్య దేశానికి రాజును చేశాడు. ఆడపిల్లని తనే పెంచుకుంటున్నాడు. మత్స్యగంధి అని పేరు పెట్టాడు. తన రాజ్యంలోనే పడవ నడుపుకునే వృత్తిని నియమించి జీవనం కొనసాగింపజేశాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అనుకున్న విధంగానే మగపిల్లవాడు మత్స్య దేశానికి రాజయ్యాడు. అలా ఒకరోజు పరాశర మహర్షి మత్స్యగంధిని చూశాడు. పరాశరుడు అదే యమునా నదిలో ఆమె పడవలోనే ప్రయాణం కొనసాగించాడు. పరాశరుడు ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను మోహించాడు. మత్స్యగంధి మాత్రం తను ఒక చేపకు పుట్టానని, మీరు మహర్షులని చెప్పింది. కానీ పరాశరుడు తన జ్ఞానంతో తెలుసుకున్నాడు, ఈ మత్స్యగంధి వసురాజు యొక్క వీర్యంతో జన్మించింది అని. ఆమె శరీరం మొత్తం సుగంధం వ్యాపించేలా వరం ఇచ్చాడు. వారిద్దరి కలయిక వల్ల పుట్టిన వ్యక్తే వ్యాసుడు. వ్యాసుడే ఈ మహాభారతాన్ని రచించాడు. ఫ్రెండ్స్, నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.